సో కొద్దిగా అంత నీళ్ళు ఉంటే బాగుంటుంది అనగానే ఆ చెట్టు పక్కనే ఒక నీళ్ళు అనేది కనబడ్డాయి. సో అదే నీళ్ళు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి తాగింది. తాగిన తర్వాత కొద్దిసేపు మళ్ళా కొద్దిసేపు కూర్చున్న తర్వాత కొద్దిగా అంత ఆకలి అవుతుంది. ఫుడ్ ఏం లేదు. సార్ కొద్దిగా అంత ఫుడ్ దొరికితే బాగుంటుండే అనగానే మళ్ళీ అక్కడ ఫుడ్ దొరికింది. అదే చెట్టు కింద మళ్ళీ ఫుడ్ కూడా దొరికింది. సో తిన్నాడు, బాగుంది. సో తిన్న తర్వాత కొద్దిగా అంతా నీరు వస్తుంది. పండుకుందామంటే అంతా మట్టి నేల పండుకోవస్తలేదు. సో అప్పుడు అనుకున్నాడు ఇక్కడ ఒక మంచం ఉంటే బాగుంటుంది అనగానే మంచం కూడా వచ్చేసింది. సో పండుకున్న తర్వాత నిద్రలోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత టైం గడిచింది. రాత్రి అయింది కొంచెం నిద్రపోయింది. రాత్రి అయింది, మేలుకు వచ్చింది. అది ఇంతసేపు పడుకున్నాను లేచిన తర్వాత మొత్తం చీకటి అయిపోయింది. చూస్తున్నాడు అనమాట, చీకటి అయిపోయింది. ఇప్పుడు ఈ అడవిలో ఎట్లా ఏదైనా వచ్చినా తింటే అని చెప్పేసి మళ్ళీ అనుకున్నాడు. ఏదైనా వచ్చి జంతువు వచ్చిన నన్ను తింటే చంపేస్తాను అనుకున్నాడు. ఒక జంతువు వచ్చి తీసుకెళ్ళిపోయింది. సో ఇక్కడ గమనించండి, ఆయన ఉన్నది ఏంటి అంటే కల్ప వృక్షం కింద. అతను ఏది మనసులో కోరుకుంటున్నా వస్తుంది. ఏది కోరుకున్నాడు? వాటర్ కావాలన్నాడు, ఫుడ్ కావాలన్నాడు, మంచం కావాలన్నాడు. ఇవన్నీ పాజిటివ్. ఒక రాంగ్ ఒపీనియన్ కూడా వచ్చింది ఆయనకి, ఏదైనా వచ్చి తింటే అని చెప్పేసి. నెగిటివ్ ఎప్పుడైతే వచ్చిందో అది కూడా జరిగింది. అంటే మన మనసులో కూడా అవకాశం వచ్చింది, అరే ఇందులోనే సక్సెస్ అవుతా, నాతోని ఒక్క రూపాయి కూడా పెట్టించట్లేదు, పని చేయమంటున్నారు అని మనం డిసైడ్ అయ్యి పని చేసినాం అనుకోండి. సో ఒక మంచి సక్సెస్ తీసుకుంటారు, మంచి పొజిషన్లో ఉంటారు. చాలా మందికి ఒక సెలబ్రిటీ స్థాయిలోకి అయితే వెళ్తారు. ఒకవేళ నెగిటివ్ ఆలోచించమంటున్నారు, ఇదంతా వేస్ట్, అందరికి ఇట్టే చెప్తారు, వేస్ట్, ఎవరు చేయరు, ఎవరు నా మాట వినరు అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి, అది కూడా జరుగుతుంది. ఎందుకంటే అలా ఎప్పుడైతే అనుకుంటామో మనం పని చేస్తాం. మన నెగిటివ్ అనేది మనకు వచ్చిన అవకాశాన్ని కూడా పక్కన పెట్టేస్తాం. పాజిటివ్ అనేది ఏంటంటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో ఆర్ యు రెడీ? ఏం ఆలోచన చేస్తారు? నెగిటివ్ ఆలోచన చేస్తారా, పాజిటివ్ ఆలోచన? ఇప్పుడు మీకు ఇలాంటి ఏ డ్రీమ్స్ ఉన్నా కూడా రాస్తూ పోతే చాలా ఉంటాయి. సో ఎలాంటి డ్రీమ్స్ ఉన్నా కూడా దానికి మనకు డబ్బు కావాలి. సో ఈ డబ్బు కావాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి, చేస్తున్న పని ఏంటి, ఈ రెండు క్లారిటీలో సరిపోతుంది. సో 4 రకాల పనులు ఉన్నాయి ఈ భూమి మీద. నీతిగా నిజాయితీగా కష్టపడి సంపాదించాలంటే 4 రకాల పనులు ఉన్నాయి. సో ఆ పనులు మనం అర్థం చేసుకోవాలి, మనం ఎక్కడ ఉన్నామనేది చూసుకోవాలి. సో 4 పనులలో దీన్ని ఒక ఆథర్ చెప్పిండు, రాబర్ట్ టి కియోసాకి అని చెప్పేసి, ఫేమస్ ఆథర్. సో చాలా మందికి తెలుసు, ఇంకా కొత్త వాళ్ళు కూడా అర్థం చేసుకోండి. ఈ 4 డబ్బాలలో మనం ఏ డబ్బాలో ఉంటే రిచ్ అవుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ మీన్స్ ఏంటంటే ఎంప్లాయ్. సో ఎంప్లాయ్ అంటే ఎవరు? జాబ్ చేసేవాళ్ళు కదా. రెండవది సెల్ఫ్ ఎంప్లాయ్. సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే సరే ఈ బిల్డింగ్ లో కరెంట్ సరిగ్గా లేదు, కరెంట్ ఫిట్టింగ్ చేయాలనుకున్నాం, ఎవరిని పిలుస్తాం? ఎలక్ట్రీషియన్ పిలుస్తాం. ప్లంబర్, వాటర్ సరిగ్గా రావట్లేదు, ఎవరిని పిలుస్తాం? రేకులు కొద్దిగా ఊరుస్తున్నాయి అనుకోండి, వాన పడితే, అప్పుడు ఎవరు పిలుస్తాం? మేస్త్రి పిలుస్తాం. ఇప్పుడు ఇవి అందరూ కూడా జాబర్ సార్, సెల్ఫ్ ఎంప్లాయ్. మీకు ఒక వస్తువు కావాలి, ఒక షాప్కి వెళ్ళి అది సొంతంగా కిరాణా షాప్ పెట్టుకుంది, ఆయన సెల్ఫ్ ఎంప్లాయ్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మన మధ్యలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరు గమనించాలి. అందులో మీరు కూడా ఉంటారు. వ్యవసాయం చేసే పర్సన్ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అతను జాబ్ చేయడు. కొంతమంది చదువుకొని ఎక్కడో ఒక చోట జాబ్ చేస్తూ ఉంటారు, వీళ్ళని ఎంప్లాయీస్ అంటారు. సో ఇది ఒక కేటగిరీ. అండ్ రెండవ కేటగిరీ వచ్చేసి బిజినెస్ అండ్ ఇన్వెస్టర్స్. సో బిజినెస్ చేసే వాళ్ళని ఎవరైనా చూసారా? మీ ఊర్లో వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు కదా, లేదా? మీకు దగ్గరలో లేదు. సో మనం మామూలుగా చేసే పనులని బిజినెస్ అనుకుంటాం. ఒకరిని చెప్తే ఏం చేస్తామంటే నేను బిజినెస్ చేస్తాను. ఏం చేస్తానంటే నా బట్టల షాప్ బిజినెస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సొంతంగా నేను నాకు పెట్టుకున్నాను. అలాంటి బట్టల షాపు ఒక 100, 200, 500 షాపులు ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీరు బిజినెస్ ఓనర్ అవుతుంది. ఒక చోట మనం పనిచేస్తున్నామంటే సెల్ఫ్ ఎంప్లాయ్. ఒక చోట స్థిరంగా షాప్ తీసి మనం పనిచేస్తున్నామంటే సెల్ఫ్ ఎంప్లాయ్. నా పైన బాస్ లేదు. ఒక 500 షాపులు ఉన్నాయి, అన్ని షాపులలో మనం ఉంటామా? అన్ని షాపులలో మనం ఉండలేదు. అక్కడ కొంతమంది వర్కర్లను పెట్టి ఆ షాపును మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం బిజినెస్ ఓనర్ అవుతుంది. ఓనర్గా అన్నిటిని మనము చూసుకుంటాం. సో బిజినెస్ ఓనర్ వేరే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వేరే. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వదు. సో బిజినెస్ ఓనర్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఇలాంటి ఒక బిజినెస్ ఓనరు పని చేయాలి అంటే
సో మామూలుగా 1,00,000 2 లక్షలతో స్టార్ట్ అవుతుందా బిజినెస్ ఓనర్ అంటే? కాదు కదా, కోట్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. సో అలాంటి వ్యక్తులు మన మధ్యలో లేరు. అండ్ ఇన్వెస్టర్ అంటే డబ్బులు ఉన్న వ్యక్తి, ఇన్వెస్ట్మెంట్ చేసేది. సో ఎక్కడో చోట డబ్బులని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అది భూమి మీద పెట్టవచ్చు, లేదంటే గోల్డ్ మీద పెట్టవచ్చు, ఏదైనా కంపెనీలలో పెట్టవచ్చు. డబ్బులని అతని దగ్గర ఉన్న డబ్బుని పెట్టుబడిగా పెట్టి డబ్బు ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఇప్పుడు మీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయనుకోండి, ఒక పర్సన్ వచ్చిండు, అలా నాకు ఒక 5 లక్షలు అవసరం ఉంది, ₹2 ఇంట్రెస్ట్ అని చెప్పేసాను. ₹2 ఇంట్రెస్ట్ కాడికి మీరు రాసుకున్నారు, సంవత్సరం దాకా మళ్ళీ తిరిగి ఇస్తాను. 5 లక్షలు ఇచ్చింది, లక్షకి ₹2,000 వస్తాయి కదా, 5 లక్షలకి ఎంత వస్తాయి? ₹10,000 వస్తాయి. సంవత్సరం దాకా కాగితం రాసుకున్నాడు, ఆయన దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉంటే ఉత్తగానే తీయరు కదా, ఏదో ఒక ప్రాపర్టీ పెడితే దాన్ని కింద మీరు ఇచ్చింది. ఓకే బాగుంది. సంవత్సరం దాకా అతను మీకు ఎవ్రీ మంత్ ₹10,000 రెంట్ ఇస్తూ ఉంటాడు. మీ 5 లక్షలు మీకు వస్తాయి, ప్లస్ ఎవ్రీ మంత్ ₹10,000. అంటే సంవత్సరం వరకు అంటే ₹1,20,000 వస్తాయి లేదా? ఇప్పుడు ఇక్కడ మీరు పని చేసిరా, డబ్బు పని చేసిందా? డబ్బు పని చేసింది. మీరేం పని చేస్తుంటారు? వేరే ఏదో ఒక చోట పని చేస్తున్నారు, దాని ద్వారా మీకు డబ్బులు వస్తున్నాయా? ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వస్తుంది. ఇక్కడ నుంచి డబ్బు ద్వారా డబ్బు వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు ఒక 10,000 సంపాదిస్తారు అనుకోండి, ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ పరంగా ₹10,000 వస్తుంది. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, అన్ఎక్స్పెక్టెడ్గా ఒక రాంగ్ రూట్లో వచ్చాడు, మీ తప్పేం లేదు, కానీ స్కిడ్ అయ్యేది, పడ్డారు, కాలు ఫ్రాక్చర్ అయింది. నువ్వు ఇంట్లో పడుకోవాల్సి వస్తుందా లేదా? లేదంటే తెల్లారైంది మళ్ళీ పనులు చేసుకుంటామా? ఇంట్లో పడుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నెల తిరిగింది, 2 నెలలు అయింది. ఇప్పుడు ఏ ఇన్కమ్ వస్తుంది మీకు? ఇక్కడ డబ్బు పనిచేస్తుందా? మనిషి పని చేయట్లేదు, డబ్బు పనిచేస్తుంది. డబ్బు ద్వారా ₹10,000 ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ మనిషి పని చేస్తున్నాడు, కానీ మనిషి ప్రాబ్లం అయిందా? కాలుకి పని అయిపోయిందా? ఇన్కమ్ అయిపోయిందా? అంటే మనము ఎంతవరకు అయితే ఒక నిద్రపోతున్నా కూడా మన ఇంట్లోకి డబ్బు వచ్చే మార్గాన్ని మనం క్రియేట్ చేసుకోకపోతే ఒక రోజు కష్టపడాల్సిందే. అది అర్థం చేసుకోవాలి. మీరు చేస్తున్న పని తప్పలేదు, కానీ మీరు చేస్తున్న పనులు ఏం చేయాలో గుర్తించండి.